అంటే వాళ్ళేమనుకున్నారంటే, ఆ ఎన్‌డీడీబీ ప్రిలిమినరీ రిపోర్టు ఇలా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ మిక్సింగ్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఏదో సమ్ లైన్ ఏదో చూసి, హడావిడి పడిపోయి అందులో ఏదో ఉంది. దీన్ని మనం విపరీతంగా చేయొచ్చు అని అనుకున్నారు. హ్మ్. అసలిక్కడ అంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏంటి? హ్మ్. అంటే ఎన్నో రాజకీయమైన అంశాలున్నాయి. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు ఎన్నో అంశాలు తేవచ్చు కదా! హ్మ్. ఈ అంశంలో మీరు చేత కాదు మీరు చేయలేకపోయారు. ఇప్పుడు ప్రాబ్లమ్ వల్ల వాళ్ళకి అపోజిషన్ పార్టీగా వాళ్ళు వైసీపీనే కదా ఫీల్ అవుతారు. హ్మ్. సో, ఇప్పుడు వైసీపీ, టీడీపీ పై చేయి సాధించాలనుకుంటే హ్మ్. ఏదైనా డెవలప్‌మెంట్ ఎజెండాలో సాధించొచ్చు కదా! సాధించొచ్చు కదా! ఆ! బట్ ఇట్లాంటి మతపరమైనటువంటి ఎజెండాలోకి వెళ్ళడం. హ్మ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, హ్మ్. జనరల్‌గా ఈ ఇప్పుడున్న సీఎం గారు మతాల గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాదు. గతంలో ఎప్పుడు లేదు. ఆ! హ్మ్. ఇప్పుడు ప్రత్యేకంగా అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మా కులదైవం, మా ఇంటి దైవం అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే హి హాస్ ఎ గేమ్. హి హాస్ ఎ స్కీమ్ ఇన్ మైండ్. హ్మ్. సో, ఈసారి దేవుడిని వాడదాం. రాజకీయానికి వాడదాం. ప్రత్యర్థిని అంటే లేవకుండా దెబ్బ కొడదాం. హ్మ్. తిరిగి లేచి అవకాశం ఇవ్వకూడదు అని అట్లేదో ప్లాన్ చేశారు. అది సక్సెస్ అయిపోదాం అనుకున్నారు. హ్మ్. బికాజ్ మెజారిటీ హిందూస్ కాబట్టి. హ్మ్. అది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది.